వ్యవసాయం చేస్తుంటే మాది దండిగా ల్యాండ్ ఉంది. అది ఇప్పుడు చాలా అప్పుడు వర్షాలు బాగా పడుతుండే, రెండు పంటలు బాగా వస్తుండే. ఇప్పుడు లేబర్స్ది ఇబ్బంది, ఇంకా పెట్టుబడులు మనం అనుకోనంత పంటలు రావు, పెట్టుబడి ఎక్కువ. అందుకోసము నేను వ్యవసాయంని తక్కువ చేసుకొని డైరీ ఫారం, ఆవులు మెయింటెనెన్స్ చేస్తున్నాను. రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది పొలంలో ప్రయాణం. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మనం ఈరోజు డైరీ ఫామ్ గురించి తెలుసుకుందాము. ఈ డైరీ ఫామ్ ఎన్ని సంవత్సరాల కింద పెట్టారు, ఆ తర్వాత ఆవులకు సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఒక రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయి, వాటి మెయింటెనెన్స్ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, వాటి గడ్డి విషయంలో ఎలాంటి గడ్డి వాడుతున్నారు, పాలు ఎన్ని లీటర్లు ఒక రోజుకి వస్తాయనే విషయాలు మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. మీ పేరు? మా పేరు చిన్నపరెడ్డి. మీ ఊరి పేరన్న? అల్లాపురం, కుందర్పు మండలం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫార్మింగ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి డైరీ చేస్తున్నాను. డైరీ ఫారం పెట్టుకున్నాము. 8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అంతకుముందు ఏం చేస్తుండేవారు? అంతకుముందు వ్యవసాయం చేస్తుంటే మాది దండిగా ల్యాండ్ ఉంది. అది ఇప్పుడు చాలా అప్పుడు వర్షాలు బాగా పడుతుండే, రెండు పంటలు బాగా వస్తుండే. ఇప్పుడు లేబర్స్ది ఇబ్బంది, ఇంకా పెట్టుబడులు మనం అనుకోనంత పంటలు రావు, పెట్టుబడి ఎక్కువ. అందుకోసము నేను వ్యవసాయంని తక్కువ చేసుకొని డైరీ ఫారం, ఆవులు మెయింటెనెన్స్ చేస్తున్నాను. మీరు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు? ఫస్ట్కి మామూలు ఎనుమలు ఉండే, చిన్నవి. ఆ ఎనుమల నుంచి అట్లా మెయింటైన్ చేసుకొని ఇట్లా 2 ఆవులు తెచ్చుకొని ఫస్ట్. ఒక్కొక్క ఆవు వచ్చి 40,000, ఆవిడ తక్కువ రేట్లు. ఒక్కొక్క ఆవు వచ్చి ఒక పూటకి 6 లీటర్లు 7 లీటర్లు పిండుతుంది ఒక పూటకి. ఆవిడ తక్కువ ధర ఎంత, 18 రూపాయలు, 20 రూపాయలు, 22 రూపాయలు వేసిస్తుంది. అది పాలు ఎక్కడ? కుందిర్పి హోటల్కి పోసేస్తుంది. తర్వాత ఎన్ని ఆవులతో ఇంప్రూవ్ చేశారు? ఫస్ట్ 2 తెచ్చుకొని దాని నుంచి 4 తెస్తే, 4 తెచ్చినప్పుడు ఆవిడ కొంత పర్వాలేదు రే, ఇప్పుడు డైరీ మాలో ఇబ్బంది ఉండే, ఎంకాంపల్లి కోసేస్తుంటే పొద్దున్నే 5:30కే పోతుంటే సాయంత్రం 5:30కే. వాళ్ళు మాకు లీటర్కి వచ్చి 24-25 రూపాయలు వేసిస్తుండే. ఆవుల్లో మీరు ఎట్లాంటి జాతులను ఎంపిక చేసుకున్నారు? ఆవుల్లో మావన్నీ ఫస్ట్కి హెచ్ఎఫ్ తెస్తుండింది. జెర్సీ అయితే మనకి రోగాలు ఎక్కువ రాకుండా ఉంటాయి, పొదుగువాపులు అవి. హెచ్ఎఫ్ లోనైతే పొదుగువాపు ఎక్కువ వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి. హెచ్ఎఫ్ అయితే మేలా, జెర్సీ అయితే మేలా? మనకి రేట్లు బాగా రావాలంటే జెర్సీనే మేలు. జెర్సీ పాలు రేట్లు వెన్న శాతం కూడా బాగుంటుంది, ఎక్కువ ధర పలుకుతుంది. ఇప్పుడు ఒక ఆవు ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి? మాది మినిమం ఇప్పుడు నేను 55,000 రూపాయలకు తెచ్చింటే, తెచ్చిన వారంకి ఈనింది. అది 8 లీటర్లు ఇస్తుంది. సాయంత్రం 8, పొద్దున్న 8, 16 లీటర్లు. అది వచ్చి ఫ్యాట్ 7.5, 7.2 అట్లుంటే 38 నుంచి 39, 36 అట్లా ఫ్యాట్ బట్టి రేటు మనకు పలుకుతుంది. ఫ్యాట్ ఎక్కువ రావాలంటే ఎట్లాంటి మేత వాడాలి? ఫ్యాట్ ఎక్కువ రావాలంటే వరిగడ్డి ఒక మేత, జొన్న సప్ప, ఇంకా మనకి మునగాకు అంటారు, మునగాకు ఒక మేతకి వేసుకోవచ్చు. మునగాకు కూడా వాడితే ఫ్యాట్ బాగా వస్తుంది. ఇది నేపిఆర్ అనేది కోవన్ 3 అంటుంది. కోవన్ 3 ఆ గడ్డి వేస్తే మనకు పాలు బాగా వస్తుంది, ఫ్యాట్ బాగా వస్తుంది. నేను దాంట్లో పర్వాలే 38, 37 పడుతూ ఉంది. ఇప్పుడు 38, 37 పడుతుంది. మీరు ఎన్ని రకాల గడ్డి పెంచుతున్నారు? మేము 2 రకాలు. మామూలు తెల్లజొన్నలు చల్లి అదొక సప్ప, మొక్కజొన్నలు సప్ప. ఇది మేపిఆర్ 3-1 అని ఉన్నది, అది
ఇంకొక రకము అది కళ్యాణంలో విత్తనాలు తెచ్చి అది సల్లెంటమే. అది కొద్ది కొద్దిగా వేస్తే అది ఆకు మాదిరిగా ఉంటుంది. అది తింటే పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఇప్పుడు కనీసం 5 ఆవులు మనం తెచ్చుకోనాలనుకుంటే ఒక అర్ధ ఎకరా మేపేరు పెట్టుకోనాలా. కొద్దిగా మనకి వరిగడ్డి దొరుకుంటే ఒక 2 లోడ్లు వరిగడ్డి వేసుకోనాలా. మనకి ఇంకా నీళ్లు అది అయితే గిన శనక్కాయ వేసుకొని శనక్కాయ పొట్టు వేసుకుంటే 5 ఆవులు మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఆవులు మెయింటైన్ చేస్తాను? మాది ఇప్పుడు 6 ఉండవి. ఆవిడ కొద్దిగా మాకేదో ఇబ్బంది ఉండి 10 ఆవులు ఉండింది, అవి తగ్గించినాము. ఇప్పుడు కూడా ఇంకా ఈ లేబర్స్ నుంచి ఇబ్బంది కాబట్టి దానికి ఇంకా ఇంకొక 5 ఆవులు ఎక్స్ట్రా చేసుకొని 10 ఆవులు మెయింటైన్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు 6 ఆవులకు కలిపి మీకు ఎంత పెట్టుబడి వచ్చింది? మాకు 6 ఆవులు అంటే అవి 3 ఆవులు కొనిండేవి, 3 ఆవులు ఇంట్లో అవి. ఇంట్లో 3 ఆవులు కొనిండేవి. ఎంత ఖర్చు అయింది మీకు? మాకు ఆవులకి ఒక ఆవు 60,000, ఇంకొక ఆవు ఆవిడ తక్కువలోనే చిక్కింది మాకు 40,000. ఇంకొకటి 65,000. అట్లా 3 ఆవులు కొనుగోలు చేసినారు. 3 ఆవులు మీవే? ఇంటివి మావి. మా ఇంటివే హెచ్ఎఫ్ కాబట్టి ఇది ఫస్ట్ ఈత. ఇది వచ్చి ఇప్పుడే ఈ ఫస్ట్ ఈత ఒక పూటకి 9 లీటర్లు ఇస్తుంది. 9 లీటర్లు. మా ఇంట్లో ఆవు దూడే, అది మేమే సాకుని దాన్ని పెద్దగా చేసుకొని ఒక పూటకి 9 లీటర్లు దాన్ని సాకుని పెద్దగా చేసుకొని చేసేదానికి ఇప్పుడు 6 నెలలు అయింది. ఒక పూటకి 8.5-9 ఇస్తుంది. 9 ఇస్తుంది. ఇప్పుడు ఎక్కువ పాలు దిగుబడి రావాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? దానాల వచ్చి మేము బియ్యము సొద్దలు 2 మిక్స్ జిన్న ఆడిసి మాకు ఇంక డైరీ వాళ్ళు ఇది దానా ఇస్తారు. ఆ దానా 2 కేజీలు ఇది బిపిండి, ఇది సొద్దలు జిన్న ఆడిసిండేది అది 2 కేజీలు వేయాలా. దానా 1 కేజీ వేయాలా. ఒక పాత్రలోకి వేసి ఒక 20 నిమిషాలు నానబెట్టి పిండినాక పెట్టాలి. పెడితే అది బాగా ముందు పెట్టవచ్చు కదా. పిండికి ముందు పెడితే మనకి ఒక్కోసారి అది తిని అది అయిపోతున్నట్లు పిండకపోతే తంటది. దానికి ఇది పిండినాక పెడితే మనకి అట్లా సేఫ్టీగా ఉంటుంది. అట్లా ఇంకా ఈ ఆవుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఎక్కువ పొదుగువాపు అనేది వస్తుంది, హెచ్ఎఫ్ అనేది. ఇప్పుడు ఏదన్నా పేడ పురుగా కొరిగి ఉంటుంది కదా, అది ఇంత వాసుకుంటుంది. దాని నివారణకి ఆమిన్ నూనె, పసుపు పొడి, గోరు వచ్చేదంతా ఇది సున్నం బాగా అంతా మిక్స్కి ఎత్తి ఆ పొదకి పూస్తే 3 పూట్లు పూస్తే అది బాగా గట్టిగా పడి ఉంటుంది. ఆ 3 పూట్లు పూస్తే అది తగ్గిపోయి మనకి యథాస్థితిగా పాలు అట్లే వస్తూ ఉంటాయి పొదకు. పశువులకి ముఖ్యంగా ఎట్లాంటి వ్యాధులు వస్తాయి? పశువులకి పొదుగువాపు వ్యాధి హెచ్ఎఫ్ అవుట్లకి వస్తుంది. దానికి నివారణకి అదే ఆముల నూనె, పసుపు, సున్నం 3 పూట్లు దాని పొదుకు వాష్ చేస్తే తగ్గిపోతుంది. జెర్సీ ఆవులకైతే? జెర్సీ ఆవులకి సాధ్యమైనంత వరకు రావు, ఏమేమి రోగాలు రావు. నావి ఇంతవరకు ఇట్లా ఒక ఇంజక్షన్ కూడా చేర్చలేదు. 5 సంవత్సరాలు అయింది. మరి మీరు 6 ఆవులు మెయింటైన్ చేస్తున్నారు కదా, దీనికి ఏమైనా కూలీలు అట్లాంటివి అవసరం ఉంటుంది? ఏమీ లేదు కూలీలు. ఇంకా నేనే అక్కడ మాకు 15 ఎకరాలు ఉంది, ఆ పొలం అంతా గుర్తుకెచ్చేసినాను. ఇక్కడ ఊరి దగ్గర తోట ఉంది, ఆ తోటలో మేత అది వేసుకొని నేనే 7:30 కల్లా 6:30కి 5:30కి లేస్తాము. 6:30కి పాలు పిండేస్తాము నేను నా భార్య. పాల డైరీ పెట్టుకుంటాము. పాల డైరీ కూడా మీరే సొంత? దొడ్ల డైరీ ఉంది, దాన్ని మేము పోసుకొని అదంతా పోసుకొని అది ఇదంతా 8:30 అవుతుంది. 8:45, 9 కల్లా 10కి వచ్చి తోటలో కట్టేసుకొని గడ్డి కోసేసి వేసుకొని మేత, మధ్యాహ్నం పూటలు నీళ్లు, మా ఎండ పూట అయితే రోజుకి ఒకసారి మై గడగల్లా. రోజు
ఒకసారి స్నానం చేపిస్తే మనకి రోగాలు రాకుండా బాగుంటది. ఇప్పుడు మీరు పచ్చిగడ్డి ఎన్నిసార్లు వేస్తారు, ఎండుగడ్డి ఎన్నిసార్లు వేస్తారు? పచ్చిగడ్డి 3 సార్లు వేస్తాము, ఎండుగడ్డి వరిగడ్డి ఒక మేత, జొన్న సప్పు ఒకసారి వేస్తాము. ఇంకా వర్షాకాలము దండి గడ్డి పడింది అంటే మాదే 10 ఎకరాలు తోట, దానికి 4:30 నుంచి అట్లా బయటకి ఇస్తాం, వదులుతాము. పచ్చిగడ్డి తింటా ఉంటావి, తిని అట్లా వాకింగ్ చేసినట్లుంటేనే పాలు కూడా బాగా పిండుతా ఉంటాం. ఇప్పుడు మీకు ఈ ఖర్చు పోయి పాలలో ఎంత దిగుబడి వస్తుంది? ఇప్పుడు మాకి మేము 4 ఆవులు పిండుతుండవి, 25 లీటర్లు పోస్తాం ఒక పూటకి. ధర వచ్చి 37-38 పడుతూ ఉంది. ఇప్పుడు మాకి నెలకి 40-45 వరకు వస్తూ ఉండదు ఆదాయం. 45,000 నెలకు వస్తుంది. నెలకు 45,000 వస్తుంది. దాంట్లో దానా ఖర్చు వచ్చి ఒక బ్యాగ్ వచ్చి 1300, అట్లా 3 బ్యాగులు వేస్తాం మేము నెలకి. మీకు షెడ్ నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు వచ్చింది? మాకు షెడ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా 20, పొడవు 30 అడుగులు, వెడల్పు 20, పొడవు 30 అడుగులు. ఇప్పుడు దా షెడ్ కింద 6 ఆవులు నిలబడతావి, దూడ్లు కట్టేసుకోవచ్చు. అది మాకెవడు అంత తక్కువలా పడిండే, రేకులు వేసింటాం కాబట్టి తక్కువలా అంతా ఆవిడ 55,000తో మాకు సెట్ అయిపోయింది. ఏమన్నా ప్రభుత్వం నుంచి మీకు సబ్సిడీ అట్లాంటిది ఏమన్నా వచ్చింది? ఏమీ లేదు, మేమే స్వయంగా సొంతంగా మేము వేసుకునేది. ఇప్పుడు ఆవులు ఎవరైనా పెంచుకోవాలంటే ఎట్లాంటి ఆవులని పెంచుకోవాలా? హెచ్ఎఫ్ జెర్సీ ఆవులే తెచ్చుకుంటే మేలు నా సలహా. ఎలా అంటే రైతుకి పిండేది మేలు, రోగాలు ఎక్కువ రావు హెచ్ఎఫ్ జెర్సీకి. హెచ్ఎఫ్ కి ఇట్లా పొదుగుపోలే వేస్తావి, ఇట్లా బయటకి ఇస్తే ఎండకు తట్టుకోవు, అవి ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి తట్టుకోవు. ఇవి అంత ఎండకు కూడా తట్టుకుంటాయి. ఇంకా మీరు గడ్డి కత్తిరించేదానికి ఏమైనా మిషన్లు వాడుతున్నారా? అదే మిషన్లు ఇప్పుడు తీసుకోనాలి, ఒకటి తెచ్చింటిమి, అది అలా సరిగ్గా పని చేయకపోయాక అందుకోసం అది 1 HP మోటార్ తెచ్చింటిమి. ఇప్పుడు కొత్తగా వచ్చినావంట, 25,000 పడతావంట, అది తీసుకురావాలని మేము ఉన్నాం. ఇప్పుడు పాలు పితికేది అయితే మంచిదే, లేకపోతే మిషన్ల ద్వారా అయితే మంచిదే? చాలా కట్టుకుంటే అవి కొంత మిషన్లు అయితే ఇబ్బంది. అది మనం కొద్దిగా లేట్ అయిందా అది రక్తం పీలుస్తుందంట. మనము స్వయంగా మనం పిండుకునేదే మేలు. మరి మీకు అట్లా ఇప్పుడు 6 ఆవులు ఒకేసారి పిండాలంటే ఇబ్బంది అనిపించలేదా? లేదు, నా భార్య 3 ఆవులు పిండుతుంది, నేను 3 ఆవులు పిండుతా. డైరీ ఫామ్ మొదలు పెట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఫస్ట్కి మేపిఆర్ పెట్టాలి, 1 ఎకరా మేపిఆర్ పెట్టాలి. మేపిఆర్ పెడితే అది బాగా సత్తువ నేల ఉంటే కినా 2 నెలలకు వచ్చేస్తుంది. 2 నెలలకి దాని చేతికి ఇంత మొక్కజొన్న సప్పు పెట్టుకోనాల. పెట్టుకున్నాక హెచ్ఎఫ్ జెర్సీ ఆవులే తెచ్చుకుంటేనే మనకి సేఫ్టీ. ఎలాంటి కొత్తగా చేసుకుంటారు కదా, మనకు అనుభవం ఉండదు, వీటికైతే రోగాలు ఉండవు. హెచ్ఎఫ్ దాని అయినా 2 వాళ్ళ చైతన్యం బట్టి 2-3 ఎట్లన్నా తెచ్చుకోవచ్చు. షెడ్ వేసుకోనాల, షెడ్ సింపుల్ గా వాళ్ళ దీన్ని బట్టి 40,000 స్తోమత బట్టి 40,000 అట్లా పెట్టి 15 అడుగులు ఇట్లా 20 అడుగులు వెడల్పు అయితే ఒక 5 ఆవులు 4 ఆవులు నిలబడతాయి. ఇప్పుడు మీరు ఆవులు కొనేటప్పుడు అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అక్కడ మనం దళాల దగ్గర ఇట్లా సంతల దగ్గర పోకూడదు. మనమే మనకి ఎవరన్నా అనుభవం ఉండే రైతు పిలుచుకొని పోవాలా. ఇప్పుడు నాకు తెలియదు అనుకో, ఎవరన్నా ఒక రైతుని పిలుచుకుపోయి అది ఎట్లా ఏమి పిండేది చూడాలా. మనకి ఫస్ట్ పోతున్నట్లే పొల్లు ఎంత పొల్లు ఉండదు చూడాలా. అది వయసు దాన్ని బట్టి సరే 4 గంటల్లో పాలు వస్తావో లేదో వెతికి చూడాలా. ఒక్కోసారి దాంట్లో ఏదన్నా ఇంతకుముందు పొదుగువాపు వచ్చి అవి బ్లాక్ అయిపోయి ఉంటుంది. అందుకోసము మనం ఫస్ట్ పోతున్నట్లే రైతు దగ్గరకు పోతే ఎంత నేద్ద ఏమి అనేది పొల్లు వరుస చూడాలా. అదైనాక పొదుగు 4 అవుట్ల పాలు వస్తావో లేదా అది పితికి చూడాలి. రోజుకి 2 లీటర్లు పిండుతాయని అక్కడ ఎలా తెలుస్తుంది?
ఎలా తెలుస్తుందంటే ఆవిడ మనకి అనుభవం అంటే ఇన్నే అందాజు ఉమ్, 5, 6 అట్లా పిండొచ్చు అని ఉమ్, మనం అందాజు చెప్పొచ్చు ఆవును బట్టి. ఉమ్, మనము ఆడ ఆ రైతు తన 5 లీటర్లు పిండుతుందని చెప్పినాడు అనుకో, ఉమ్, మనం ఈడింగా దానా ఉమ్, గడ్డి అది మంచి చెడ్డ బాగా చూసుకుంటే ఉమ్, ఆడ 6 పిండేది 8 పిండొచ్చు. ఉమ్. అట్లా కూడా వాతావరణం చేంజ్ అయినా కానీ ఆ, అట్లా కూడా పిండుతాం. అదే మెయింటెనెన్స్ బట్టి. మెయింటెనెన్స్ బట్టి మనం చేసుకునే ఉమ్, శ్రద్ధను బట్టి ఉమ్, పాలు ఎక్కువ చేసుకునే దాంట్లో మన చేతుల్లో ఉంది. ద్వారా ఎంత ఆదాయం వస్తుంది మీకు? ఇప్పుడు మా 6 పశువులు ఉండవి. ఉమ్, 6 ఆవులకి కలిసి సంవత్సరానికి 7 ఉమ్. ట్రాక్టర్లు అవుతుంది. ట్యాటర్లు ఎంత ఎట్లా మీకే వాడుకుంటారా? మేము కొద్దిగా చెట్లు ఉండవి, చెట్లకి వేస్తాము. అమ్మాలనుకుంటే 6,000 రూపాయలు లోడు. ఉమ్, ఒక లోడ్ వచ్చి 6,000 రూపాయలు పోతుంది. మాకు నీళ్లు లేవు కాబట్టి ఉమ్, మేము వరిగడ్డి ఉమ్, ఒక లోడ్ వచ్చి ఉమ్, సీజన్ అయితే ఉమ్, 8,000 పడుతుంది. ఉమ్, అదంత అన్ సీజన్ అయితే 6,000 లోడు పడుతుంది. ఉమ్, మేము అట్లా ఓ 2 లోడ్లు తీసుకుంటాం. వరిగడ్డి మేము పండించాం కాబట్టి ఉమ్, వరిగడ్డి తీసుకుంటే ఉమ్. బాగుంటుంది. ఇప్పుడు ఈ మేతకు అయ్యే ఖర్చు ఈ ఎరువులో పోతుందంటారా? ఇంకా మిగులుతుంది. 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 ఆ. మనం ఏమంటే సొంతంగా చేసుకోవాలి అయితే. చేసుకోవాలి. సొంతంగా ఏదైనా సొంతం గడ్డి ఎక్కువ పెట్టుకోవాలి. వేరే రకరకాల గడ్డి పెట్టుకుంటే మనకి ఎక్కువ ఉమ్, ఈ పేడ డబ్బులు అనేది మనకి ఆదా అవుతుంది. ఉమ్, మనం ఇక్కడ మనం సొంతం పొలాలు లేకుండా ఈవిడ ఏదైనా గుర్తుకు తీసుకొని చేసుకునే వాళ్ళకి ఉమ్, ఇట్లా గడ్డి కొని వేయాలంటే ఉమ్, మనకి గిట్టుబాటు ఉండదు. ఉమ్, దాన్ని బట్టి సొంతం ఎక్కువ చేసుకొని ఉమ్, వరిగడ్డి అలాంటి నీళ్ళు లేవు కాబట్టి ఉమ్, వరిగడ్డి కంపల్సరీ కొనాల్సిందే. 2 లోడ్లు తీసుకుంటాము. ఉమ్. నమస్కారం. ఇది చెప్తున్నారు. డైరీ ఫామ్ మొదట 2 ఆవులతో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత 6 ఆవులతో మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. ఒక నెలకి 45,000 వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. హెచ్ఎఫ్ ఆవులకైతే పొదుగువాపు వ్యాధి వస్తుందని చెప్తున్నారు. జెర్సీ ఆవులు అయితే ఇట్లాంటి వ్యాధులకు తట్టుకుని ఉంటాయని చెప్తున్నారు. ఒక ఆవు ఒక పూటకి 8 లీటర్లు పిండి అట్లా 2 పూటలు కలిపి 16 లీటర్లు పిండుతాయని చెప్తున్నారు. ఈ విధంగా ఒక నెలకి 45,000 వరకు ఆదాయం వస్తుందని వారు చెప్తున్నారు. మరొక పంట సాగుతో మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.